హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 10 మార్చి 2026 అనగా ఈరోజు యొక్క కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాం. ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆయుధాల దిగుమతిదారు భారత్. SIPRI నివేదిక. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం భారత్ ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆయుధాల దిగుమతిదారుగా కొనసాగుతుంది. దీని యొక్క నేపథ్యం 2016-20 మరియు 2021-25 మధ్య కాలంలో భారత ఆయుధాల దిగుమతులు సుమారు 4% తగ్గాయి. దేశీయ రక్షణ తయారీని పెంచేందుకు ప్రభుత్వం చేపట్టిన ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం దీనికి కారణంగా భావిస్తున్నారు. అయినప్పటికీ యుద్ధ విమానాలు, గగన రక్షణ వ్యవస్థలు వంటి అధునాతన సాంకేతికత కోసం భారత్ విదేశీ దేశాలపై ఆధారపడుతుంది. సంబంధిత స్టాటిక్. SIPRI ప్రధాన కార్యాలయం స్టాక్హోమ్, స్వీడన్. భారత్కు ప్రధాన ఆయుధ సరఫరాదారు రష్యా, రెండవ సరఫరాదారు ఫ్రాన్స్, మూడవ సరఫరాదారు ఇజ్రాయెల్. టీమ్ కల్కి డార్క్నెట్ మాదక ద్రవ్య నెట్వర్క్ను ఛేదించిన ఎన్సీబీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. డార్క్నెట్, టార్ వంటి ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా యాక్సెస్ చేసే గోప్య నెట్వర్క్. క్రిప్టో కరెన్సీ, డిజిటల్ కరెన్సీ. భారత్ సీషెల్స్ సంయుక్త సైనిక విన్యాసం లామిటియే 2026 ప్రారంభం. ఈ విన్యాసాన్ని 2026 మార్చి 9 నుండి 20 వరకు సీషెల్స్లో నిర్వహిస్తున్నారు. లామిటియే అనే పదం అర్థం ఫ్రెండ్షిప్, క్రియోల్ భాష. ప్రారంభం 2001. సీషెల్స్ హిందూ మహాసముద్రంలోని ద్వీపదేశం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.